మన విశ్వాసమునకును రక్షణకు నిరీక్షణకు భక్తికి ఆధారమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లెంట్ డేస్లో ఉపవాస ప్రార్థన కాలంలో శిలువ ధ్యాన సమయంలో అనేక మంది విశ్వాసులు దైవజనులు ఉపవాసం చేయుట కద్దు. చాలామంది ఉపవాసం అంటే ఏంటో సరిగ్గా అర్థం చేసుకోకుండానే ఉపవాసం చేస్తూ ఉంటారు. మరికొందరు అర్థవంతమైన ఉపవాసం చేస్తూ ఉంటారు. దేవుని గ్రంథమైన బైబిల్ మనం గమనిస్తున్నప్పుడు పాత క్రొత్త నిబంధనల్లో అనేక చోట్ల ఉపవాసం యొక్క స్పష్టమైన వివరణ మనకు కనబడుతుంది. 2 అధ్యాయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రెంటిని మనము తరచుగా అవకాశం ఉంటే ప్రతిరోజు చదువుకొని ధ్యానం చేస్తే ఉపవాసం అంటే ఏంటో, దాన్ని ఎలా ఆచరించాలో సరైన అవగాహన మనకు దొరుకుతుంది. అందులో మొట్టమొదటిది పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 58 అధ్యాయాన్ని పదే పదే చదువుదాం. అలాగే మత్తయి వ్రాసిన సువార్త 6వ అధ్యాయంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని విషయాలు మనకు చెప్పాడు. నేను ఈ సమయంలో ఉపవాసము అనే మాటలో ఉన్న 5 అక్షరాలను జ్ఞాపకం చేస్తూ ఒక్కొక్క అక్షరములో ఉన్న ఒక పాఠాన్ని మీకు చెప్పాలని నేను ప్రేరేపించబడుతున్నాను. దయచేసి శ్రద్ధగా విని ఆత్మీయంగా మేలు పొందాలని ప్రభు పేరట ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాసము అనే ఈ పదములో 5 అక్షరాలు మనకు కనబడతాయి. అందులో మొదటిది ఊ అంటే ఉపేక్షించుకోవడం. దేవుని బిడ్డలమైన మనము మనల్ని మనమే ఉపేక్షించుకోవాలి అని మన ప్రభువారు చెప్పారు. మత్తయి సువార్త 16:24 మనం గమనిస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని చెప్పారు. తన్ను తాను ఉపేక్షించుకునుట అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో డినై యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. అంటే మనల్ని మనం తిరస్కరించుకోవడం, మనల్ని మనమే ఉపేక్షించుకోవడం. చాలాసార్లు మన జీవితంలో తోటి విశ్వాసులను తోటి సేవకులను నిర్లక్ష్యంగా మాట్లాడతాం కదా, తృణీకరిస్తూ ఉంటాం, హేళన చేస్తూ ఉంటాం. అలా ఎన్నడూ చేయకూడదు. నిన్ను నీవు నన్ను నేనే తృణీకరించుకొని తిరస్కరించుకొని ఉపేక్షించుకొని తోటి వారిని ఘనపరచాలి, గౌరవించాలి, వారిని ప్రేమించాలి అనే మాట భావము ఇందులో మనకు కనిపిస్తుంది. అలాగే రెండవది పరీక్షించుకొనుట. పా అంటే పరీక్షించుకొనుట. దేవుని బిడ్డలు, విశ్వాసులు, పరిశుద్ధులు, దైవ సేవకులు ఒకరిని పరీక్షించడం కాదు, చాలాసార్లు మనల్ని మనమే పరీక్షించుకోకుండా తోటి వారిని పరీక్షిస్తూ ఉంటాం. కొన్నిసార్లు కాపరులకు ఆ అవగాహన మంచిదే, కానీ అయితే విశ్వాసులుగా మనల్ని మనము పరీక్షించుకోవాలి. కీర్తన గ్రంథం 139:23 ఇలా ఉంటుంది, దేవా నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుమని కీర్తనకారుడు అద్భుతమైన చక్కని ప్రార్థన చేశారు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో అన్నాడు. అలాగే మన క్రొత్త నిబంధనలో గమనిస్తే కొరింథీ 2వ పత్రిక 13:5 మనం గమనిస్తే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని పౌలు గారు
మాట్లాడుతున్నాడు. మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. టెస్ట్ యువర్ సెల్ఫ్స్. మనల్ని మనమే పరీక్షించుకుంటే మనలో లోపాలు, తప్పులు మనకు అర్థమవుతాయి. వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది దేవుని కొరకు జీవించవచ్చు. ఇక మూడో మాట, అంటే వాక్యము. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చక్కగా డిసిప్లిన్తో, అంటే క్రమబద్ధంగా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ధ్యానం చేయాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, కంఠోపాఠం చేయాలి. కీర్తన 119:11 ఉంటుంది, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎవరి హృదయములో దేవుని వాక్యం ఉంటుందో వారు దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఈ భ్రష్ట లోకములో, పాపలోకములో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే అవకాశము పుష్కలంగా ఉంటుంది. ఇక 4వ మాట జ్ఞాపం చేస్తున్నాను, అంటే సహవాసం. దేవుని బిడ్డలు దేవునితో సహవాసం చేయాలి. 2, దేవుని పిల్లలతో కూడా సహవాసం చేయాలి. ఈ ఉపవాస దినాల్లో లోకస్తులతో విజ్జోడుగా ఉండకూడదు. మన సమయాన్ని ఎక్కువగా సంభాషణతో గడపకుండా దేవునితో సహవాసం చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీ 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తువను తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సహవాసానికి మనం పిలవబడ్డాం కాబట్టి ప్రార్థనలో, వాక్య పఠనలో మనం ప్రభువుతో సహవాసం చేయాలి. మరొక చోట ఎలా ఉంటుంది, యోహాను రాసిన 1:3 మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అలాగే అపోస్తల కార్య గ్రంథం 2:42 మనం గమనిస్తే, వీరు అంటే మారు మనసు పొంది బాప్సం పొంది సంఘములో చేర్చబడిన వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. కాబట్టి దేవునితోనూ, దేవుని పిల్లలు, దేవుని సంఘముతోనూ మనము నిరంతరము సహవాసములో ఉండాలి. ఇక చివరి మాట, అంటే ముందుకు సాగిపోవడం. వెనుకకు తిరగకుండా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి అన్నట్టు. హెబ్రీ పత్రిక 12:1 మనం గమనిస్తే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని దేవుని వాక్యం చెప్తుంటుండగా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాలను ఒకంత గమనించి, ఆలకించి, ఆలోచించి, అర్థం చేసుకుని ఆ రీతిగా ముందుకు సాగి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఆచరించాలని ప్రభు పేరిట ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము.